ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మావోయిస్టుల తరహాలో అదుపులోకి తీసుకోవాలని, లేదంటే ఎన్కౌంటర్ చేసి పడేయాలంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఒక లైవ్ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ పరిశీలకులతో పాటు సామాన్య ప్రజానికాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. టీడీపీకి అనుకూలంగా తరచూ టీవీ చర్చల్లో పాల్గొనే అడుసుమిల్లి శ్రీనివాస్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులాగే కుదిరితే వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను అదుపులోకి తీసుకోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసి పడేయాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై బహిరంగంగా ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక ప్రతిపక్ష నేతను ఎన్కౌంటర్ చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం దారుణంగా, ఉన్మాదంగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లి దగ్గర. హెడ్మా ఆయన అది గెరిల్లా వార్ఫేర్ మావోయిస్టుల అతను చనిపోయాడు. హెడ్మా అతను ఎందుకు రాజ్యం అతన్ని నిషేధించిందండి? అతను ఎందుకు ఎన్కౌంటర్ చేశారండి? అతను ఈ దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించాడు, స్టేట్ ని వ్యతిరేకించాడు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసించి తుపాకీ ద్వారా రాజ్యం అన్నాడు. అతను ఒక దారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసించాడు, ఈ రాజ్యం తాలూకు అన్ని నిబంధనల్ని అతిక్రమించాడు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ఏంటి? మరి అతను కేసిన శిక్ష అతనికి ఎయిరా? అతని కంటే అతను ఏ రకంగా గొప్పవాడు అంటే ఏంటి? ఎన్కౌంటర్ సమాధానం ఏంటి? ఈ వ్యవస్థలను సమాధానం కాదు. ఆ శిక్ష అంటే కాదు, అతను చనిపోయాడు ఎదురుకాల్పుల్లో, జైలుకి పంపించాలనా లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? నాకు అర్థం కాల. ఇప్పుడు అదుపులో అమిరితే అదుపులో తీసుకోవాలండి. ఎదురు తిరిగితే ఏం చేశారు? కాల్చిపడేశారు అంతే.